ఒక చూసిన సంఘటన. గొర్రెల మంద రైలు పట్టాల దగ్గరలో బాగా పచ్చిక బయళ్ళు ఉంటే అక్కడ మేస్తా ఉన్నాయి. మేస్తా ఉంటే మరి దేనికి ఒక ఆలోచన వచ్చింది ఏంటో కానీ ఒక గొర్రె వెళ్ళి రైలు పట్టాల మీద తలకా పెట్టి పడుకుంది. పడుకోగానే దాన్ని ఫాలో అవుతూ ఇంకోటి వెళ్ళింది. దాన్ని ఫాలో అవుతూ ఇంకోటి వెళ్ళింది. ఇక మిగతా గొర్రెలు ఏమాత్రం ఆలోచించకుండా మిగతా బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ రైలు పట్టా మీద తలకా పెట్టి పడుకున్నాయి. ఒక గొర్రె ఒక ఆహారం కోసం వెళ్ళి ఒక కంపలో ఇరుక్కుపోయింది. కంపలో ఇరుక్కుపోతే దాని కాలు కంపలోంచి పీక్కుంటే రావట్లా. రాకపోతే ఈలోపు ట్రైన్ వస్తూ ఉంది. ట్రైన్ వస్తూ ఉంది. ఈ గొర్రెలు కాసే ముసలమ్మ పాపం ఎండగా ఉండటం వల్ల చెట్టు కింద పడుకుని నిద్రపోతుంది. పాపం ఆమె కర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమో పట్టాల మించి కదలట్లేదు. అన్ని లైన్గా తలగా పెట్టి పడుకున్నాయి. ఒక గొర్రె కాలేమో కంపలో ఇరుక్కుపోయింది. అది లాక్కుంటుంది, రావటం లేదు. ఇక అది ఇంకా గట్టిగా కాలికి గాయమైన ఆలోచించుకుంటే పీకేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మిగతా గొర్రెల పక్కన అది కూడా తలకాయ పెట్టి పడుకుంది. ఈ లోపు ట్రైన్ రానే వచ్చింది. గొర్రెలు మొత్తం చనిపోయినాయి. పాపం ఆ ముసలమ్మ అక్కడ దాకా వచ్చి ఇక ఆమె దుఃఖానికి అంతు లేదనమాట. ఇంకేం చేయాలి, అటు నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది. ఇంక ఈ ముసలమ్మ ఆ టెన్షన్లో అవతల ట్రైన్ కింద తలకాయ పెట్టి చనిపోయింది. అసలు చూస్తే హృదయ విదారకం అనమాట. అంటే ఈ గొర్రె ఒక పని చేస్తే మిగతా గొర్రెలు ఆలోచించవు. ఆటోమేటిక్ రెండోది మంచిగా చెడ లేకుండా వెళ్తున్న తలకాయ కింద పెట్టి. ఇది చూడండి, కాలు ఇరుక్కుపోయింది ఈ గొర్రెకి. ఇదేదో కొంపలు మునిగిపోయినట్టుగా, ఇదేదో ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్టుగా కాలికి గాయమైనా సరే బాగా పీక్కొని పరిగెత్తుకుంటే అది కూడా పట్టా మీద పెట్టి ప్రాణాన్ని కోల్పోయింది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ముందు వెనక ఆలోచించకుండా పక్కనోడు చేశాడని మనం కూడా పరిగెత్తుకుంటా మనకేదో లాభం పోతుంది, మనం ఏదో బెనిఫిట్ మిస్ అవుతున్నాం అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంపలు మునిగిపోయే పనులు చేయకూడదని ఈ కథ యొక్క మీనింగ్. ఇది యాక్చువల్ కథ కాదు, నిజం. ఇప్పుడు చిట్ ఫండ్లు కడుతున్నారని చిట్ ఫండ్లు కట్టడం, ఎక్కువ ఫైనాన్స్లు ఇస్తున్నారని ఫైనాన్స్లు కట్టడం, మ్యూచువల్ ఫండ్స్లో తెలిసి తెలియకుండా ఇన్వెస్ట్ చేయడం, స్టాక్ మార్కెట్లో తెలిసి తెలియకుండా ట్రేడింగ్ చేయడం, ఎంత లోన్ కట్టాలి, ఎంత ఈఎంఐ కట్టాలన్న ఆలోచన లేకుండా విపరీతంగా లోన్లు తీసుకొని ఇల్లు కట్టేయడం. ఇలా చేయకండి. రియల్ ఎస్టేట్లో ఇక్కడ ఊరు బయట పనికిమాల వెంచర్లలో ఆడు కొన్నాడు, ఈడు కొన్నాడు, నా ఫ్రెండ్ కొన్నాడు అని చెప్పి ఇన్వెస్ట్ చేయడం ఇది తెలివైన పని కాదు. ఇలాంటివి వచ్చినప్పుడు ఒకసారి ముందు వెనక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో నష్టపోకుండా ఉంటారు.